సో నిన్న ఒక ప్రధాన ఘట్టం, ఒక మహాక్రతువు అయోధ్య రామ మందిరంలో రామ్లల్లాని నిన్న ప్రాణప్రతిష్ఠ చేసిరు. సో ఆ కార్యక్రమం అయిపోయింది. నిన్న దేశమంతా దీని గురించే ప్రధానంగా చర్చ జరిగింది. సో అంతా దేశవ్యాప్తంగా రామజపంతో హిందువులందరూ కూడా ఒక రకమైనటువంటి వాతావరణాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. సరే, కాసేపు రాజకీయాలన్నీ పక్కన పెడితే ఒక 500 సంవత్సరాల కళ ఇది. 500 సంవత్సరాల నుంచి రామ మందిర ఏమంటారు రాముడి ప్రతిష్ట కోసము ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే అది పూర్తయిపోయింది. సో ఈ సందర్భంగా కొన్ని ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. ఇక్కడ ఇంత పెద్ద మహా కార్యక్రమాన్ని చేసినప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు లేదనుకుంటే కేంద్ర ప్రభుత్వము ఈ దేశానికి ఉన్నటువంటి రాష్ట్రపతిని ఆమెను పిలవలేదు. దేనికి పిలవలేదు, ఎందుకు పిలవలేదు అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. అసలు ఎందుకు అంటే ఒక కంగనా రనౌత్ అనేటువంటి ఒక సినీ యాక్టర్కి అడదిడ్డంగా బట్టలు వేసుకొని ఆగమాగంగా చూపించేటువంటి ఒక సినీ యాక్టర్కి ఇచ్చినటువంటి గౌరవం కూడా ఒక ఈ దేశ రాష్ట్రపతికి ఇవ్వరా అనేటువంటి ప్రశ్న నెటిజన్ల నుంచే కాదు, దేశంలో ఉన్నటువంటి మేధావుల నుంచి, ఇట్లా అందరి నుంచి ఆ ప్రశ్న వస్తూ ఉంది. మరి ఎందుకు రాష్ట్రపతి గారిని పిలవలేదు? ఒకవేళ ద్రౌపది ముర్ము గారిని పిలిస్తే ఆమె ఆ కార్యక్రమం చేయాల్సి ఉంటుందనా, లేదనుకుంటే ఆమె దేశ ప్రథమ పౌరురాలుగా సో ఆమెకు ఎక్కువ మైలేజ్ వస్తుందనా, చరిత్రలో ఆమె ఉండిపోతుందనా, చరిత్రలో రామ మందిర ఓపెనింగ్ కార్యక్రమాన్ని ఆమె చేతులుగా ప్రారంభించారని చెప్పడం కోసం జరుగుతుందా అనేటువంటి కార్యక్రమం కూడా ఇది జరుగుతుంది. అయితే ప్రధానిగా మోడీ గారు ఇప్పుడే కాదు, గతంలో పార్లమెంటు ప్రారంభ భవన ఓపెనింగ్ కూడా ఆమెను పిలవలేదు. సో ఈడ కూడా జరగలేదన్నమాట. సో కాబట్టి రాష్ట్రపతి బేసిక్గా అంటారు పేపర్ టైగర్ అని చెప్పేసి రాష్ట్రపతికి సంబంధించి మన దేశంలో. సో అలాగనే ఆమెను ఓన్లీ పేపర్లకు ఆ కుర్చీకి మాత్రమే ఏదో నిమిత్త మాత్రపు పోస్ట్లో కూర్చోబెట్టే విధంగా మాత్రమే ఆమెను చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. సో మొత్తం ఇది ఒక బీజేపీ కార్యక్రమం లెక్క నిన్నటి కార్యక్రమాన్ని వాళ్ళు ముగించడం కోసం రాష్ట్రపతిని పిలవలేదనేటువంటి వాదన కూడా కాంగ్రెస్ నుంచి బాగా వినిపిస్తూ ఉంది.